హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీ అటుకుల పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అటుకులు బెల్లంతో చాలా హెల్తీగా తయారు చేస్తామండి. చాలా బాగుంటుంది. ఒక 10-15 నిమిషాల్లోనే మనం ఈ అటుకుల పాయసాన్ని తయారు చేసుకోవచ్చండి. మరి అటుకుల పాయసం తయారీకి ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి. 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువగానే తక్కువగానే వేసుకోవచ్చు. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కరిగి కొద్దిగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక ప్యాన్లో నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇంకా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు వేడైన తర్వాత మనము వేయించి పెట్టుకున్న అటుకులను ఇందులోకి వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటుకులు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అటుకులు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా అటుకులు బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పాయసం ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం వడగట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అవుతుందండి. 10 నిమిషాల్లోనే ఎంతో ఈజీగా చేసుకునే అటుకుల పాయసం మనకు తయారైపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ అటుకుల పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.